హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది. ఏఐసిసి ముందు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ, పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో సమావేశం కావడం జరిగింది. క్యాబినెట్ అంతా అక్కడే ఉంది ఢిల్లీలో. సో బాగా పనిచేసారు, ఇంకా బాగా పనిచేయడం అని చెప్పిరట. మరి ఇంకా ఏమైనా చెప్పిరా అంటే గట్టిగానే క్లాస్ కూడా తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ అయితే మన పేపర్లలో రావు, ఎందుకంటే ఇప్పుడు ఆడ ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్పింది ఈడ పేపర్లు రాస్తాయి కాబట్టి ఇవన్నీ రావు ఏమేం జరిగిందన్నది. సరే, ఈ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో అయితే రిజల్ట్ అయితే బాగానే వచ్చింది అన్న ఒక మాట అయితే అన్నారట. కానీ మీరు ఇంటర్నల్గా తన్నుకోకండి, ఏమన్నంటే మాకు వచ్చి చెప్పండి, మీరు తన్నుకొని పార్టీని ఆగం చేయకండి అని అన్నారట. మరి ఇప్పుడు తెలంగాణలో 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, మార్పు ఏం జరిగిందని అడిగిరా? మార్పు ఏం జరిగింది? మరి ఆడ ముఖ్యమంత్రి నేనే 10.5 ఏళ్ళు అంటుండు. మరి 10.5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని రకాల పనులు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా అనే క్వశ్చన్ చేశారా? ఏఐసిసికి బాగానే పైసలు పంపిస్తున్నారు, మీ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది, మనకి ఇక వేరే రాష్ట్రాల్లో అధికారం లేదు కాబట్టి ఇక మీరే మాకు దిక్కు అని మాట్లాడుకుంటూ శభాష్ శభాష్ అని భుజాలు తట్టిరా? ఏం జరిగింది? తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకం లేకపోయినా ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో, కాంగ్రెస్ హైకమాండ్ పైననో ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఆశ, అరే వీళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చట్లేదు కావచ్చు, మనం అనుకున్నట్టే వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు, సో వీళ్ళని కొంత దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారేమో అనే ఎక్కడో ఒక దగ్గర ఒక మూల ఒక నమ్మకం ఉంది. అది కూడా సన్నగిల్లుతున్నది మీరు చేస్తున్న దీనివల్ల. మీరు ఏం చేయాలా? వాళ్ళ క్లాస్ తీసుకోవాలా. ఎట్లాంటి క్లాస్ తీసుకోవాలా? ఒక బరిగేది అందుకొని వాళ్ళందరికీ వాతలు పెట్టాల్సిన సమయం ఇది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది మార్పు కోసం అని వచ్చిన మీరు ఏం మార్పు తీసుకొచ్చారు? వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తున్నాయి, ప్రజల జీవితాల్లో మార్పులు రావట్లేదు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు రావట్లే. ఇచ్చిన హామీలు, నేను దాని గురించి అడుగుతలేను, ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రభుత్వం ఇగో ఈ దారిలో వెళ్తుంది అనే ఒక ప్లాన్ కానీ, ఒక యాక్షన్ ప్లాన్ కానీ, ఒక పాలసీ డెసిషన్ కానీ ఏమైనా ఉన్నదా? ఒక్కటి చెప్పండి. మళ్ళీ ఏమనంటే 4th సిటీ, మూసి, ఈవెంట్ల గురించి మాట్లాడతారు, ఏదో క్యాటరింగ్ వాళ్ళు మాట్లాడినట్టు, ఆడో పెళ్ళి ఉంది, ఈడో పెళ్ళి ఉంది అన్నట్టు. అంతకుమించి ఏమన్నా మనం మాట్లాడుతున్నామా? ఇగో శభాష్ ఇలాగే పనిచేయండి అన్నారట. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నట్టు, వాళ్ళు అసలు తిరుగులేదు, ఇక వాళ్ళకి చాలా గొప్పగా పనిచేస్తున్నారు, శభాష్ ఇలాగే పనిచేయండి అని చెప్పారట. అంటే ఇప్పుడు ఇదే నిజమైతే, శభాష్ మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, ఇలాగే పనిచేయండి అని చెప్పడమే నిజమైతే, ఇక మీరు వాళ్ళకి పైసలు పంపిస్తున్నారు, వాళ్ళ పైసలు చూసుకొని చల్లగా ఊరుకుంటున్నారు. పార్టీ ఎటుపోయినా పర్లేదు, తెలంగాణ ప్రజలు ఎటుపోయినా పర్లేదు, మనం ఇచ్చిన హామీలు ఏమైపోయినా పర్లేదని కాంగ్రెస్ హైకమాండ్ కూడా సైలెంట్గా ఉన్నట్టే భావించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళని మేనేజ్ చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. శభాష్ ఇలాగే పనిచేయండి అంటే రిజల్ట్స్ని బట్టి మీరు ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మాకు అనుకూలంగా ఎంతో కొంత బెటర్గా, సో తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, ఇంకా ప్రభుత్వ పరిపాలన మీద చాలా గొప్ప దీంతో ఉన్నారని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు కదా. లోకల్ బాడీస్లో ఎవడైనా వస్తుంది, 70-80% ఎవరికైనా, ఎంత దరిద్రపు పరిపాలన చేసినా లోకల్ బాడీస్లో ప్రభుత్వానికి అనుకూలంగానే రిజల్ట్స్ ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా, మీరు చెప్పేది ఏముంది ఇందులో? ఒకవేళ మీరు శభాష్ అనే గనక వాళ్ళ భుజాలు తట్టే ప్రయత్నమే చేస్తే, మీరు వాళ్ళకి క్లాస్ తీసుకోకపోతే, మీరు వాళ్ళు ఒకటైపోయారు, ఇక్కడున్న పైసలు అక్కడ పోతున్నాయి, దానికి మీరు అలవాటు పడ్డారని భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమైపోయింది? ధరణి వచ్చిన తర్వాత 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రజలది కాకుండా పోయింది అని ఒక భయంకరమైన రిపోర్ట్ మీ ముందున్నప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి ఏమైందా? తెలంగాణ అంటే భూమి, భూమి అంటే తెలంగాణ, అన్ని లక్షల ఎకరాల భూమి తెలంగాణ సొంతం, ఇది ప్రజల ఆస్తి, మరి దీన్ని మనం బయటికి తీసుకొస్తా అంటివి, ఏమన్నా ఒక గుంటనన్నా బయటికి తీసుకొచ్చినావా అని అడగాలి కదా రేవంత్ రెడ్డిని, అని అడగాలి కదా మహేష్ గౌడ్నో, లేకపోతే ఇంకొక ఆయన్నో, బట్టి విక్రమార్కనో, ఇంకొక ఆయన్నో అడిగే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు కదా.
శభాష్, ఇలాగే పనిచేయండి. ప్రభుత్వం పార్టీ సమన్వయం బాగుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ చీఫ్తో కాంగ్రెస్ అధిష్టానం. మున్సిపల్ స్థానిక సంస్థల్లో విజయం పైన అభినందనలు. తెలంగాణలో 2 ఏళ్ల పాలన, పార్టీ పనితీరుపై సంతృప్తి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పనైపోయింది, బీజేపీ బలహీనపడిందన్న ముఖ్యమంత్రి. 2018లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? 2018 కాదు, 2023 ఎలక్షన్స్ జరిగేంత వరకు, 2020-22 వరకు కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అంటే కాంగ్రెస్ చాలా బలంగా ఉందని కాంగ్రెస్ ఓట్లు పడ్డాయా 2023 ఎలక్షన్స్లో? బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, కేసీఆర్ ఫెయిల్ అయిండు, ఈ దుర్మార్గులని దించాలి అని మీకు ఓటేసారు. ఎవడోడు కనబడ్డాడు వేసి పడేసారు. అంతకు మించి వేరే ఏమన్నా ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చేస్తాడనో ఇంకోటి నమ్మకంతో మీకు ఓట్లు వేసారా? లేదు కదా. బీఆర్ఎస్ పని అయిపోయిందట, బీజేపీ బలహీనపడ్డదట. ఆ రెండు కలిస్తే పరిస్థితి ఏంది? వీళ్ళకి ఇంకో కాలం ఎవరైనా కలవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిన ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిన ఆశ్చర్యం లేదు. మనం చూడలేదా? మనం కాంగ్రెస్ బీజేపీనే కలిసి ఆడ మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన విషయం అని ఉందా? వీళ్ళకి సిద్ధాంతం లేదు, డాషు లేదు ఎవరికి. ఆ 2 పార్టీలను మరింతగా కట్టడి చేయండి. 6 గ్యారంటీలతో పాటు హామీలన్నీ అమలు చేయండి. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్లకు రాహుల్ గాంధీ, ఖర్గే సూచన. మేడారంపై జాతీయ స్థాయిలో సినిమా తీయాలి రాహుల్ గాంధీ. 2 గంటలకు పైగా జరిగిన సమావేశం. రేవంత్, మహేష్లతో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ, ఖర్గే భేటీ. మీరన్న సామాజిక న్యాయం ఎంతవరకు వచ్చింది? ఏమైంది? దాని మీద పోరాటం ఏమైంది? ఆ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం ఏం జరుగుతున్నది? అండ్ దాంతోపాటు మార్చి 15వ తేదీలోపు పదవులన్నీ భర్తీ చేయాలి అని చెప్పిరట. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ విస్తరణపై ఏం చర్చ జరగలే. రాజ్యసభ అభ్యర్థిపై సింఘ్వి, వారం రోజుల్లో మరో అభ్యర్థిపై నిర్ణయం. ఆయన అభిషేక్ మను సింఘ్వి ఆ హైకమాండ్కి ఇచ్చేసారు ఒకటి, ఇంకొక దాంట్లో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారట. తెలంగాణలో 2 ఏళ్ల పాలనను కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసించింది. పార్టీ పనితీరుపైన సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఇలాగే కలిసి ముందుకెళ్లాలని సూచించింది. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది. 2029లో కేంద్రంలో అధికారంలోకి రావడం, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగా గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో తెలంగాణ నేతలతో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరుపై కూలంకుషంగా చర్చించారు. తెలంగాణలో 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మీ కమెంట్స్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి, నేను చదువుతాను. మున్సిపల్ స్థానిక సంస్థల ఫలితాలే తమ పాలనకు రెఫరెండం అని చెప్పారు. అసలు ఎవడన్నా మున్సిపల్ ఎలక్షన్స్ని, లోకల్ బాడీ ఎలక్షన్స్ని రెఫరెండంగా చూపిస్తారా? ఇప్పుడు మొన్న 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ 10 ఉప ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. నువ్వు ఆ 10 ఉప ఎన్నికల్లో 10కి 10 గెలిచి, భారీ మెజార్టీతో గెలిచి, ఇగో ఇది మా ప్రభుత్వ పనితీరని చెప్పాల్సి ఉంది. చలో ఇప్పటికైనా రిజైన్ చేయమని వాళ్ళని 10 మందిని. పార్టీ మారి పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ని కూడా రిజైన్ చేయిస్తలేరు మీరు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అంటే మీరు భయపడుతున్నట్ట? ఏమనుకుంటున్నట్టు మీరు? ఇవన్నీ మీ బాగు కోసం చెప్తున్న విషయాలే ఇవి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సెట్ చేసుకుంటే ఇంకోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీ కేసీఆర్ కంటే దరిద్రమైన రిజల్ట్ వస్తుంది మీకు. ఎవడు లేడు కదా, బీఆర్ఎస్ ఏముంది, బీజేపీ ఏముంది, ఇంకెవడు వస్తుండొచ్చు, ఇంకెవడన్నా వస్తుండొచ్చు, వాళ్ళిద్దరే కలుస్తుండొచ్చు. నీ బతికేమైంది అప్పుడు? ఆలోచించిరా మీరేమన్నా? తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షలకు పైగా రేషన్ కార్డులు అందించాం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి కార్డులు పంపిణీ చేశాం. అందరికీ సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఎంతవరకు వచ్చినాయి? పునాది తీసిరా? బేస్మెంట్ అయిందా? గోడలు కట్టిరా? స్లాబ్ పోసిరా? ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టినామయ్యా బాబు? ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్? నువ్వు శంకుస్థాపన చేసిందే 3, 4, 5. ఒక్క దగ్గర ఇంకా పనే చక్కగా స్టార్ట్ కాలే. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి ఎన్నేళ్ళకి కడతావా? అవి నీ పీరియడ్ అయిపోయేలోపు కడతావా? కట్టగలుగుతావా? ఇంపాసిబుల్.
మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చాం. గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. ప్రపంచ స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. తెలంగాణ రైజింగ్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ 2 స్థానాల్లో విజయం సాధించాం. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించాం. మీ ప్రెజెంటేషన్ బాగుంది, కానీ మంత్రులు, పీసీసీ చీఫ్ ఏమంటారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించిండట. ముఖ్యమంత్రి సారథ్యంలో సమిష్టిగా పనిచేస్తున్నామని మంత్రులు చెప్పిరట. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకెళ్తున్నాయని పీసీసీ చీఫ్ బదులిచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపినాయట. మరి ఇదే మంత్రివర్గంలో కొండా సురేఖ మీద ఒక ఎస్ఐని ప్రయోగిస్తే ఆమె కూతురు ఏం మాట్లాడిందో చూసినాం కదా. ఏం జరిగింది? కోమటి మిగతా మంత్రులు వాళ్ళకి మధ్య సఖ్యత ఉందని అనుకోవాలన్నా మనం? మళ్ళీ ఇదట ఈయన రాధాకృష్ణకి వీళ్ళు వచ్చి చెప్పినట్టున్నారు. మంత్రులే అన్నారట, ఓ చాలా బాగా పనిచేస్తున్నాం మేము ముఖ్యమంత్రితో అని రాహుల్ గాంధీ ముందు చెప్పిరట. అది ఎన్నో మరి మైక్రోఫోన్ పెట్టిండో ఏమో టేబుల్ కింద, అది రాధాకృష్ణకి వినబడ్డదట. అది ఇక్కడ రాసిండు. గ్యారంటీలు, హామీలన్నీ అమలు చేయండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు. ఏమైంది? అది నీడ్ కదా. నువ్వు తులం బంగారం వదిలిపెట్టు, నీ పెన్షన్లు వదిలిపెట్టి ఇవన్నీ పక్కన పెట్టు. నిరుద్యోగులు అడుగుతున్నది జాబ్ క్యాలెండర్. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు మాట్లాడిరు. చివరికి ఏమన్నారు? మేము ఏడ మాట్లాడినాం, 5 ఏళ్లలోపు ఇస్తామన్నామని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది నీడ్ కదా, అవసరమైంది కదా అది, ఉద్యోగాలు అన్నది, ఉపాధి అన్నది. మరి అడిగిండా రాహుల్ గాంధీ? ఏమైనా జాబ్ క్యాలెండర్ అంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, 2 లక్షలు కాదు 1 లక్షను వేసినవా ఇప్పటికీ అని అడిగిర్రా? మనం గతంలో బిశ్వాల్ కమిటీ గురించి మాట్లాడితే, కేసీఆర్ ఉన్నప్పుడే వేసిన కమిటీ అది. 191,000 ఖాళీలు చూపించారు. మరి ఆ ఖాళీలను మనం భర్తీ చేస్తే అయిపోద్ది కదా అనే మాట రాహుల్ గాంధీ అడిగిండా? 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్, కక్కిస్తామని అన్నారు కదా. మరి ఏమన్నా కక్కిచ్చినావా మనం? కక్కింది నాకుతున్నావా అని ముఖ్యమంత్రిని, మంత్రులని అందరినీ కలిసి అడిగిరా? ఏం లేదు ఇక్కడ. వీళ్ళీడ కాంగ్రెస్ హైకమాండ్కి తెలంగాణ, ఆడ కర్ణాటక, ఇంకొకటి 2 రాష్ట్రాలు తప్ప వేరే అవకాశం లేదు. వాళ్ళకి పార్టీ నడవాలా, ఇక్కడ నుంచి తప్ప ఇంకా వేరే దగ్గర నుంచి డబ్బులు పోవడానికి అవకాశం లేదు. పంపిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం వీళ్ళని డిస్టర్బ్ చేసే ఆలోచనలో, బెదిరించే ఇంకోటి చేసే ఆలోచనలో లేరు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు సహా హామీలన్నీ అమలు చేయాలని అధిష్టానం సూచించిందట. బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని రాహుల్ గాంధీ అడిగితే, బీఆర్ఎస్ పనైపోయింది, బీజేపీ గతం కంటే మరింతగా బలహీనపడిందని రేవంత్ రెడ్డి వివరించింది. కరీంనగర్ సంగతి ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే, ఆ ఒక్క స్థానంలోనే బీజేపీ గెలిచింది. స్థానిక పరిస్థితుల ప్రభావంతో అలా జరిగిందని ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ వివరించినట్టు పార్టీ వర్గాలు తెలిపినాయి. స్థానిక పరిస్థితుల ప్రకారం జరిగిందా, లేకపోతే మీ ప్రకారంగా జరిగిందా? 2029 ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని చెప్పినట్టుగా తెలిసింది. ఇలాగే ప్రభుత్వం, పార్టీ కలిసి ముందుకు వెళ్లాలని, రాబోయే 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ను రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మార్చాలని సూచించినట్టు సమాచారం. మేడారం జాతర వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ, వనదేవతల ప్రాశస్త్యంపై జాతీయ స్థాయిలో ఒక సినిమా తీస్తే బాగుంటుందని తెలిసింది. గిగ్ వర్కర్లకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానం గురించి కూడా ఆరా తీశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన బాగుందన్నారు. త్వరలో మరోసారి మంత్రులను ఢిల్లీకి పిలిపిస్తామని, అప్పుడు వేర్వేరుగా పిలిచి మాట్లాడతామని రాహుల్ గాంధీ చెప్పిండట. అసలు ఇది తెలంగాణ ప్రజలకి ఏం పనికొచ్చే మీటింగ్ ఇదని అడుగుతున్నాం. మేమేదో వీళ్ళు చక్కగా పనిచేస్తలేరో, క్లాస్ తీసుకుంటారేమో, ఓ 4 మంచి మాటలు చెప్తారేమో అని మేమనుకుంటే, శబాష్ అని పంపిస్తే వీళ్ళు ఆగుతారా?